డాక్టర్ ఇంటూ పాలిటిక్స్. 4 గోళీలు వేస్తే మాత్రాన రాజకీయంలో అర్హతలు అవుతున్నట్టేనా? 4 గోళీలు కాదు, డాక్టర్లతో 4 గోళీలు కూడా కాదు. ఇంకోటి యాదించుకోని మీరు ఏంటంటే కత్తితోటి కోస్తారు కూడా. సో ఉజ్వల్ రెడ్డి ఏందన్నా కన్నీ చూస్తే ఇక్కడ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకున్నా రెడ్డి 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 రెడ్డి. మరి రేవంత్ రెడ్డి రెడ్డి కాబట్టి అందరు కంటెస్ట్ చేస్తున్నారా? మరి నువ్వు చేసిన ఇంటర్వ్యూలు అన్నీ కూడా రెడ్డిలే ఉన్నాయి, 80 to 90%. ఇట్లా అని చెప్పి నేను రెడ్డిని కూడా కాదు కదా. నేను ఎక్కడ కనపడని వినపడని ఉజ్వల్ రెడ్డి పారాషూట్ వేసుకొని వచ్చేసి జైరాబాద్ ఎంపీ క్యాండిడేట్ నేనే. యూఆర్ ఎన్ఆర్ఐ అంటాం, తెలుగుడు కన్నా ఫస్ట్ ఎన్ఆర్ఐ అంటాం. మీరు అన్న దాంట్లో అసలు వాస్తవమే లేదు, అది ఒక పెద్ద రూమర్. అన్న మీరు ఇంతకుముందు అన్నారు నా పుట్టిన గడ్డ జైరాబాద్ అన్నారు. ఇప్పుడు జైరాబాద్ ఎంపీ అభ్యర్థి రేసులో మీరు ప్రధానంగా ఉన్నారు కాబట్టి వాట్ నాలెడ్జ్ డూ హ్యావ్ అన్ జైరాబాద్? అందుకే డబ్బులు ఉన్నాయి కాబట్టి కంటెస్ట్ చేస్తుంది. డబ్బులతో ఏమవుతుంది? డబ్బులతోటి లక్షల మంది వస్తారు డబ్బులు పెట్టుకునేటోళ్ళు. డబ్బులతో కాదు, ప్రజలకు చేసే ప్యాషన్ ఉండాలి ఫస్ట్. పాలిటిక్స్ ఈజ్ యువర్ ప్యాషన్. పాలిటిక్స్ ఇస్ మై ప్యాషన్, పాలిటిక్స్ ఇస్ మై డెడికేషన్, పాలిటిక్స్ ఇస్ మై ఫ్యూచర్ టుడే. కొందరు దురద అంటారు, కానీ నాకు అది ప్యాషన్. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉండే సర్కార్లో ఏం పీకినన్నా 10 ఏళ్ళల్లో 1,50,000 ఎకరాలకు నీరు అన్నారు. ఏడొస్తున్నాయి అన్న. లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది పీకుతాం, అది పీకుతాం అన్నారు. ఏడ ఏం పీకినన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న డైలాగ్స్ ఆడికి ఐ మీన్ ఏదో ఫారెన్ పోయి ఇంగ్లీష్ మాట్లాడితే దానికి ట్రోల్ అయిపోయారు కదా. IT sector, pharma sector, it's a nuclear chain reaction. Mr. Nedumali Janardhan is a foundation stone laid by high-tech Janardhan Reddy laid. ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఎడ్యుకేషన్ అన్న, అంటే తెలుగు మీడియం చదివిన ఎడ్యుకేటెడ్ కదా. ఉప్పు మేస్త్రి అంటారు అంటే తెలంగాణ పరువు తీసినారనేది కూడా మాట్లాడు. కూట్ల రాయి తీయనోడు అంట, పోయి ఏట్లా తీస్తుంది పోయి ఎల్లం కలవాడాడు అంట. ఐటీ మినిస్టర్కి అర్థం చెప్పిన మంత్రియే మా కేటీఆర్ గారు. ఈయన పోయిండు ఇంగ్లీష్ నార్కిండు పీకిండు అంతా. ఈడ రాష్ట్రంలో ఏం పీకలేదు. నేను పోయి దావోస్ పోయి పీకుతాను. కామారెడ్డిలో వెంకటరామరెడ్డి గారు గెలిచిండు. ఈయన అహంకారం కాకుంటే, ఈయన బల్పు కాకుంటే, ఈయనకు తీట కాకుంటే ఏమన్నాడన్నా? అనామకుడు గెలుస్తాడా అంటాడా అన్న? అనామకుడు అన్న? నీ అహంకారమే, నీ తండ్రి అహంకారమే మీ పార్టీని ముంచింది మొట్టమొదటిగా అదే. కేటీఆర్ గమనించిన ఒకటి ఏంటంటే, అదే కంటిన్యూ చేస్తే నువ్వు నామరూపాలు లేకుండా పోతావు, చెప్తున్నా నీకు. లాస్ట్లో ఇప్పుడు పులి బయటికి వస్తుంది వేటాడడానికి. సెంటిమెంట్తో ఉన్న పులి, ఎమోషన్తో ఉన్న పులి కేసీఆర్ గారు బయటకు వస్తుంది. పులి వస్తుండు. చిన్నప్పుడు మన పిల్లల కథలు చెప్పినట్టు ఏడున్నా పులి? పులి కాళ్ళ మీద వస్తుందా లేకుంటే క్రచెస్ మీద వస్తుందా? పులి ఇంట్లో ఉందా, ఫార్మ్ హౌస్లో ఉందా, హాస్పిటల్ ఉందా? పులి తింటుందా, ఏమన్నా నవ్వులుతుందా లేకుంటే గడ్డి నవ్వులుతుందా? ఏం పులి అన్న? పులి అంటే మా రేవంత్ అన్న. బస్తీ మే సవాల్ అంటాడు, ఏదన్నా బస్తీ మే సవాల్ అన్న. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ట్రెండింగ్ ఈజ్ బీజేపీ అన్న. అయోధ్య అంటే కేవలం మోడీ వల్లే జరిగింది, ఒక బీజేపీ పార్టీ వల్లనే అయోధ్య రామ మందిర్ అనేది వాళ్ళ వల్ల కట్టడం జరిగిందని చెప్పేసి ఓటర్ల మైండ్ సెట్ కూడా మారిపోయింది. ఈ ఫ్లోలో మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలుస్తుందని మీరు అనుకుంటారని? ఓకే, నేను ఒకటి తెలంగాణ ఎవరు తెచ్చారు రోహిత్ భాయ్? తెలంగాణ కేసీఆర్ తెచ్చిండ. అదే తప్పు. 12,000 మంది యువకుల ఆత్మ బలిదానంతో వచ్చింది. సేమ్ వే కేకే మహమూద్ గారి గురించి ఏమంటారన్న మళ్ళీ మీరు? మరి పరసరన్ గురించి ఏమంటారన్న మీరు? కేకే మహమూద్ అంటే ఆయన ఆర్కియాలజిస్ట్. ఆయన సర్వే చేసి చెప్పిండు ఏంటంటే, ఈ బాబ్రీ మస్జిద్ అనే స్ట్రక్చర్ కింద టెంపుల్ ఉందని ఫస్ట్ ప్రూఫ్. అసంటి వాళ్ళకి వెళ్ళాలన్న క్రెడిట్ మనము. రాముడు అంటే ఉత్త బీజేపీ కాదన్న, ప్రతి హిందూకు దేవుడు ఆయన. దేవుడు అంటే, రాముడు అంటే, జై శ్రీరామ్ అంటే అది బీజేపీ ఓన్ చేసుకుంటూ స్లోగన్. మరి మీరు ఎందుకు ఓన్ చేసుకోలేరు? ఇప్పుడు మా కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ చేయము అట్లా. ఏమంటాము? జై శ్రీరామ్ అంటాము, మస్జిద్లలో ఎవరైనా పిలిస్తే పోయి అంటాము అల్లాహ్ అక్బర్ అంటాము, యేసు దగ్గర పోయి యేసు ప్రభు అంటాము. అంటే హిందూ అంటేనే జై శ్రీరామ్ చెప్పాలా, క్రిస్టియన్ చెప్పొద్దా? ఇప్పుడు చెప్తానే జై శ్రీరామ్ అని నేను కూడా అంటా. సో నమస్తేనా. నమస్తే రోహిత్. బాగున్నారా? బాగున్నా రోహిత్. సో ఉజ్వల్ రెడ్డి అన్న, ఉజ్వల్ రెడ్డి జైరాబాద్ ఎంపీ క్యాండిడేటు, చామల కిరణ్ రెడ్డి భువనగిరి క్యాండిడేటు, అండ్ వంగ రాజేశ్వర్ రెడ్డి అనే ఒక మెదక్ ఆస్పిరెంట్ ఆయన ఎంపీ క్యాండిడేట్.
ఏందన్నా కన్నీ చూస్తే ఎక్కడ ఏ పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకున్నా రెడ్డి 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 రెడ్డి. మరి రేవంత్ రెడ్డి రెడ్డి కాబట్టి అందరు కంటెస్ట్ చేస్తున్నారా అంటే జనరల్ క్వశ్చన్ అన్న. అట్లేం లేదు రోహిత్, నువ్వు ఒక తీరు ఆలోచించి నువ్వు ఏంటంటే రెడ్డిలని కాదు, క్యాండిడేట్స్లో ఎవరికి పొటెన్షియల్ ఉంటుందో వాళ్ళే క్యాండిడేట్స్ అవుతారు. రేపు పొద్దుగాల ఉజ్వల్ రెడ్డికి పొటెన్షియల్ ఉంటే ఉజ్వల్ రెడ్డి క్యాండిడేట్ అవుతాడు, ఉజ్వల్ రెడ్డికి పొటెన్షియల్ లేకుండా ఇంకొకరికి ఉంటే క్యాండిడేట్ వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ పేర్లను వినిపిస్తున్నాయి అంటే ఏదో పొటెన్షియల్ ఉంటేనే వినిపిస్తాయి, లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఏం రెడ్డిస్ని పుష్ చేస్తలేరు, లేకుంటే ఇంతకుముందు ఎవరు చేయలేదు. ఇంతకుముందు కూడా చూస్తే మీరు అందరూ గతంలో చూస్తే కూడా మీరు రెడ్డి క్యాండిడేట్స్ చాలా ఎంపీ కాన్స్టిట్యున్సీస్లో ఉంటుండ్రి, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో కూడా ఉంటుండ్రి. పొటెన్షియల్ని బట్టే ఇప్పుడు అంత మాత్రాన ఏదో రెడ్డికి ఫేవర్ చేస్తున్నాను ఉండదు. రెండోది ఇప్పుడు నువ్వేమనుకోక నేను ఒకటి అంటే నిన్ను మళ్ళీ నువ్వు చేసిన ఇంటర్వ్యూలు అన్నీ కూడా రెడ్డిలే ఉన్నాయి 80 to 90%. మళ్ళీ దానికి ఎందుకు చేసినావు నువ్వు అంటే వాళ్ళ పొటెన్షియల్ ఉంది కాబట్టి నువ్వు చేసినావు, లేకుంటే నువ్వు కూడా చేయకుంటావు కదా. నువ్వేమి రెడ్డిస్కి ఫేవర్ చేద్దామని చేస్తలేవు కదా. అన్ఫార్చునేట్ జరిగిపోయింది అది. నేను అన్ఫార్చునేట్ ఎందుకైతే ఫార్చునేటే ఉండొచ్చు, వాళ్ళ పొటెన్షియల్ ఉంది కాబట్టి నువ్వు చేసి ఉండొచ్చు కదా. అట్లా అని చెప్పి నేను రెడ్డిని కూడా కాదు కదా నేను. అవును కాదు, అదే అంటున్నాను, రెడ్డి కాకున్నా కానీ కూడా రెడ్డి ఇంటర్వ్యూ చేసినావు అంటే వాళ్ళలో ఏదో పొటెన్షియల్ ఉందనే చేసినావు, లేకుంటే నువ్వు చేయవు కదా. నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎవరైనా చేస్తున్నావు అంటే వాళ్ళ కొంచెం అన్న పొటెన్షియల్ ఉండి అక్కడ ఇక్కడ వినే చేస్తావు కదా ఇంటర్వ్యూ, లేకుంటే ఉత్త పక్కకు పేరుందని చేయవు. అంత అది కూడా నువ్వు రెడ్డి కావు. రెడ్డి కాకుండా కూడా రెడ్డిస్ని చేస్తుంటే వాళ్ళలో ఏదో పొటెన్షియల్ ఉంది కాబట్టి చేస్తున్నాను. ఓకే అన్న, మీరు నాకే రేటర్ పంచి ఇచ్చేసారు. సే ఓకే అన్న. అన్న ఎక్కడ కనపడని వినపడని ఉజ్వల్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారాషూట్ వేసుకొని వచ్చేసి జైరాబాద్ ఎంపీ క్యాండిడేట్ నేనే అని మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడము అంటే ఏ విధంగా చూసుకోవచ్చు? ఓకే, గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాషూట్కి అర్థం వేరే. నేను పారాషూట్ కాదు, మా తరతరాలు అంటే మా నాన్న కాడ నుంచి మేము కాంగ్రెస్ పార్టీయే. మధ్యలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో మేము అది కూడా కాంగ్రెస్ రక్తమే కాబట్టి పోయినాము. రాజకీయాలు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాము, రాజకీయ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినాము. ప్రతి ఎలక్షన్స్లో 2004 కాడ నుంచి 2023 వరకు కూడా ప్రతి ఎన్నికలలో పార్టిసిపేట్ చేసినాము. పారాషూట్ అంటే ఎవరంటే ఇప్పుడు అదాని అంబానీ లాంటి వాళ్ళు వచ్చి ఎక్కడ లేకుండా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము వచ్చి చేస్తామంటే అది పారాషూట్. ఆ వర్డే తప్పు మాకు యూజ్ చేసేది, ఎందుకంటే మేము గ్రాస్ రూట్ లెవెల్లో కనెక్షన్స్ ఉన్నాయి అందరితోటి. ప్రతిసారి ఇప్పుడు యూఎస్లో ఉన్నా కానీ కూడా సంవత్సరంలో ఒక 3-4 సార్లు మినిమం 3 to 4 times గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి వస్తున్నాం. వచ్చినట్టు మీరు వచ్చిపోతారు లేదు లేదు, చుట్టపు చూపే కాదు, ప్రతి మనిషికి. ఇప్పుడు మా నియోజకవర్గం జైరాబాద్ నియోజకవర్గం కానీ మా గ్రామం కానీ ఏడున్నా కానీ కూడా వాళ్ళు 24 గంటలు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎక్కడున్నా, దేశంలో ఉన్నా లేకున్నా, అమెరికాలో ఉన్నా, వేరే దేశంలో తిరుగుతున్నా, వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా మధ్యరాత్రి నేను ఫోన్ లేపి వాళ్ళకి పని చేయిస్తాను. ఓకే, నేను ఒక మాట అంటానన్నా, ఇట్ డజంట్ మీన్ టు రియల్లీ హర్ట్ యూ. బేసిక్లీ నాకు ఈ క్వశ్చన్స్ వచ్చినాయి. ఒక్క నిమిషం నేను ఆప్ తీయడం కూడా, ఎందుకంటే నాకు తెలుసు నీ ఇంటర్వ్యూస్లలో నువ్వు చాలా అగ్రెసివ్ ఉంటావు. ఒకటే రిక్వెస్ట్ తోటి ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇవాళ నేను చేసిన పని నేను చెప్తా, మీరు నన్ను క్వశ్చన్స్ అడిగింది ఏ క్వశ్చన్స్ అడిగినా ఆయన కూడా 100% ట్రూత్ తోటి ఆన్సర్ చేస్తాను నీకు, వేరే ఏజ్ చెప్పా నీకు. ఓకే అలా ఇప్పుడు మీరు అన్నారు, మీరు యువర్ ఎన్ఆర్ఐ అంటారు, తెలుగోడు కన్నా ఫస్ట్ ఎన్ఆర్ఐ అంటారు, లోకలోడు కన్నా ఎన్ఆర్ఐ అంటారు. లోకల్ వేరు, తెలుగోడు వేరు, మనోడు వేరు, ఎన్ఆర్ఐ అనేవాడు వేరు. దాన్ని మీరు ఎట్లా జస్టిఫికేషన్ ఇస్తారు? ఇస్తా నీకు, అది కూడా ఇస్తా. ఎన్ఆర్ఐ అని అంటారు కానీ మా గ్రామ ప్రజలు నేను పోతే వాళ్ళ కలిసిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అందరు పరేషాన్ అవుతారు. ఏంటంటారే ఏంది నా అమెరికాకి వెళ్ళొచ్చింది మనకంటే ఊరం లెక్కనే ఉండి ఈయనేంద్రబాయ్ ఈయన భాష తెలంగాణ భాషనే మాట్లాడతాడు, తిండి ఎడబడతాడు తింటాడు, ఎవరి ప్లేట్లోకి వెళ్ళి పడతాడు వాళ్ళ ప్లేట్లోకి వెళ్ళి తింటాడు. మనుషులా కలిసిపోతాయి. నేను అమెరికా పోయినంత ఏదో నేను అమెరికన్ కాలేదు. ఇక్కడ ఉన్న నా జన్మభూమిలో నా కర్మభూమి అది, జన్మభూమి ఇది కాకుంటే ఏంటంటే నేను జన్మభూమిలో ఈడ పుట్టిన కాబట్టి ఈడ పెరిగినా ఈడంతా ఈడనే చేసిన. అదే కాకుండా నా సంస్కారం కానీ ఏది కానీ కూడా నా అలవాట్లు కానీ కూడా మొత్తం ఇయ్యాలటి వరకు కూడా మొత్తము పక్కా తెలంగాణ అన్న. పక్క తెలంగాణ మీ స్వార్థ కోసమో, మీరు డబ్బు సంపాదించడం కోసమో, మీ లగ్జరీ లైఫ్ కోసమో, లేకపోతే మీ డబ్బును పెంచుకోవడానికి కోసం, పలుకుబడి పెంచుకోవడానికి కోసం యూ వెంట్ టు యుఎస్ అన్న. బై బర్త్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్, అంటే మీరు డాక్టర్. అదేదో మీరు ఇక్కడనే చేసుకుంటూ ఉండొచ్చు కదా. గుడ్ క్వశ్చన్, మళ్ళీ చెప్తా దానికి ఆన్సర్ చెప్తా. అన్నా అన్ని గుడ్ క్వశ్చన్లేనే. అదే గుడ్, అందుకొరకే అంటున్నాను. ఎందుకంటే మాకు నువ్వు ఈ క్వశ్చన్ అడిగితేనే నీకు వచ్చిన సందేహాలు, ప్రజలలో వచ్చిన సందేహాలే అడుగుతావు నువ్వు. ఆ సందేహాలను తీరుస్తుంది మాకు ఒక వేదిక దొరికింది కదా, అందుకొరే గుడ్ క్వశ్చన్ అంటున్నా. ఏంటంటే పుట్టిన మీడ్నే పెరిగిన మీడ్నే, నేను పుట్టింది కూడా
మా రైతు కుటుంబంలో మా నాయన వ్యవసాయం చేస్తుండే, కాంట్రాక్ట్స్ చేస్తుండే. అంటే మేమేమి సూపర్ రిచ్ లేకుంటే సూపర్ పూర్ లేకుంటే మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినాము. చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చింది మా నాయన ఒకటి చెప్పింది, నేను ఈయనే ఉంటా అన్న, ఈయనే చదువుకుంటా అంటే మా నాయన లేరా బిడ్డ ఒకసారి నువ్వు యుఎస్ పోయిరా, యుఎస్ పోయా 10 సంవత్సరాలు పని చేసిరా, పని చేస్తే నువ్వు ఆడ చేసిన పనికి ఆడకు నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఇక్కడ ప్రజలకు సేవ చేయగలుగుతావని. ఇప్పుడు నేను సంపాదించిన దాంట్లో కూడా ప్రతి సంవత్సరము గత 12 సంవత్సరాల నుంచి, ఒక్క సంవత్సరం అంటలేను, 2011 నుంచి 2011 నుంచి కంటిన్యూస్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ వరకు. నేను ఏదంటే కొన్నేమో చాలా మంది పొలిటికల్ యాంగిల్లో చూస్తారు, పొలిటికల్ యాంగిల్లో లేని కూడా సేవలు చేసినాం 2011 నుంచి. కాబట్టి ఏంటంటే ఆడికి పోయి ఆడ చదువుకొని ఆడ కొంచెం పని చేసినందుకు మీరు అన్నట్టు కరెక్టే, డబ్బులు సంపాదించినాం. లగ్జరీ అంటే నేను ఇలా అమెరికాలోనే ఉండొచ్చు, ఇక్కడికి వచ్చి చేసేది అవసరం లేకుండే, ఆడనే ఉంటుంటే ఇక్కడ చెమటోడిచి ఊర్లలో తిరిగి ఆడికెళ్తే నీడికెళ్తే ఉండే అవసరం లేదు కదా. ఏసీలలో ఉంటాం, ఆడ మంచి మంచి కార్లలో తిరుగుతాము. ఇక్కడికి వచ్చే కష్టపడేది ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే మా నాయనని చూసినాము, మా ఇంట్లో వేరే మా మామలను చిచ్చలను చూసినాం. వాళ్ళకి అందరికీ ఏంటంటే ప్రజలకు ఏమైనా చేయాలి. ఇంకోటి ఏముందంటే ప్రజలకు చేసినప్పుడు నువ్వు ఏసీ కార్లలో తిరిగి ఎంత సంపాదించినా ఆ తృప్తి రాదు. నువ్వు ప్రజల నుండి ఒక్కొనికి 1000 మంది కాదు, 1000 మందికి చేసినొచ్చు, 200 చేసినొచ్చు, ఒక్కోడు వాడు వచ్చి నీకు అన్న నువ్వు చేసినందుకు నాకు ఈ లాభం అయిందన్న, నువ్వు చేసినందుకు మా భార్యకు ఆపరేషన్ అయిందన్న, నువ్వు చేసినందుకు మా తాతకు కళ్ళద్దాలు వచ్చి క్యాటరాక్ట్ సర్జరీ చేసినాను అంటే దాంట్లో ఉన్న సంతోషము నువ్వు 1000 కోట్లు సంపాదించినా రాదా సంతోషం. డాక్టర్ ఇంటూ పాలిటిక్స్ 4 గోళీలు వేస్తే మాత్రాన రాజకీయంలో అర్హతలు అవుతున్నట్టేనా? 4 గోళీలు కాదు, డాక్టర్లు 4 గోళీలు కూడా కాదు. ఇంకోటి యాదించుకోని పేరు ఏంటంటే కత్తితోటి కోస్తారు కూడా, 4 గోళీలు కాదు, కత్తితోటి కోస్తారు కూడా. అయితే డాక్టర్ నేను ఇంకా కొంచెం వెరైటీ కూడా ఏంటంటే రఫ్ ఉన్నోళ్ళతోటి రఫ్, స్మూత్ ఉన్నోళ్ళతోటి స్మూత్, ఎవరిని ఎట్లా తట్టుకోవాలి ఎట్లా తట్టుకోవద్దో. జనరల్గా సామాజిక సమాజంలో డాక్టర్ అంటే సాఫ్ట్ అని. ఎగ్జాక్ట్లీ అన్న, డాక్టర్లు అంటే ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ కోసం గడ్డం పెంచారేమో కానీ బేసిక్లీ డాక్టర్ అంటే మంచిగా వితౌట్ క్లీన్ షేవ్ తోటి, మంచిగా బాడీ ఫిట్ తోటి, ఏసీలలో ఉండి ఎర్రగా ఉండేటోళ్ళు. కానీ మీలాంటి వాళ్ళు సామాన్య ప్రజల కష్టాలకి ఏ విధంగా మీరు తెలుసుకుంటారు, ఏ విధంగా మీరు యాప్ట్ అవుతారంటే ఇజ్ ఇట్ రియలీ జస్టిఫికేషన్ ఫర్ ద డాక్టర్ ఇంటూ పాలిటిక్స్? 100%. మీకు ఒక ఉదాహరణ ఇస్తుంది దీంట్లో ఏంటంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టరే. నేను చదువుకున్న కాలేజ్ గుల్బర్గా మహాదేవప్ప రాంపురం మెడికల్ కాలేజ్, నాకు చాలా సీనియర్. అసంటి నాయకులను చూసి ఇన్స్పైర్ అయిపోయినాం మేము. అదొకటి, అసంటి నాయకులను చూసి ఇన్స్పైర్ అయినాము. వాళ్ళతో కంపేర్ చేసుకుంటలేము. వాళ్ళు ఒక మౌంటైన్ అంత ఉంటే మేము ఈడనే ఉన్నాం ఇంకా. కాకపోతే అంటే ఇన్స్పిరేషన్. దాని తర్వాత మా కుటుంబంలో చూసినాం ఏంటంటే అసలు ప్రజలకు సేవ చేయాలంటే డాక్టర్ కూడా ప్రజాసేవ చేయగలుగుతాడు. పాలిటిక్స్లోకి వచ్చుడు ఎందుకంటే నేను ఒకవేళ డాక్టర్ ఉంటే ఆడు ఊర్లో ఉన్న 10 మందికో 15 మందికో సహాయం చేయగలుగుతా. రాజకీయాలు వస్తే చూసిన, రాజకీయాలలో మా నాయన వాళ్ళు ఉన్నప్పుడు చూస్తే ఏంటంటే వాళ్ళు గ్రామంలో, పక్క గ్రామంలో, ఇంకొక మొత్తం మండలంలో అట్లా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, పనులు అయ్యేటట్టు, సేవ చేసేటట్టు, ప్రజలకు ఉపయోగపడే విధంగా. కాబట్టి రాజకీయాలకు వచ్చినాం. ఇంకోటి చెప్తున్నా అదే అంటే నేను సాఫ్ట్, డాక్టర్ వృత్తిలో ఉన్నంతసేపు సాఫ్టే. పాలిటిక్స్లో వచ్చినప్పుడు గ్రామాలల్లో ఎట్లా పని చేయించుకోవాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, మాయంబడి ఉన్న కార్యకర్తలకు, మాయంబడి ఉన్న నాయకులను ఎట్లా కాపాడుకోవాలో 100% తెలుసు మాకు. ఆ రఫ్ స్మూత్ అనేది ఉండదు. ఇక ఆడికి వచ్చే వరకు రఫే ఉంటాం. ఓకే అన్న, మీరు ఇంతకుముందు అన్నారు నా పుట్టిన గడ్డ జైరాబాద్ అన్నారు. ఇప్పుడు జైరాబాద్ ఎంపీ అభ్యర్థి రేసులో మీరు ప్రధానంగా ఉన్నారు కాబట్టి, అంటే వాట్ నాలెడ్జ్ డూ హ్యావ్ అన్ జైరాబాద్? అంటే జైరాబాద్ అంటే ఖాళీ ఎంపీకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రం అవి తెలుసుకొని మీరు కంటెస్ట్ చేస్తురా? 7 కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలపై మీకు అవగాహన ఉండి కంటెస్ట్ చేస్తున్నా? 100% 7 కాన్స్టిట్యున్సీస్ పైన అవగాహన ఉంది కాబట్టి కంటెస్ట్ చేస్తున్నా. ఉత్తగా ఎంపీ కంటెస్ట్ చేయాలని ఉద్దేశం కాదు. అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కంటెస్ట్ చేస్తున్నా. లేదు, డబ్బులతోటి ఏమవుతుంది? డబ్బులతోటి లక్షల మంది వస్తారు డబ్బులు పెట్టుకునేటోళ్ళు. డబ్బులతోటి కాదు, ప్రజలకు చేసే ప్యాషన్ ఉండాలి ఫస్ట్. ప్యాషన్ లేదనుకో నువ్వు ఆటోమేటిక్ రాజకీయాలలో ఫెయిల్ అవుతావు. ఎవరన్నా నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉండరు. ఆయనకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉండే? అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండే. 2006లో రాజకీయాలకు వచ్చిండు, ఎమ్మెల్సీ అయిండు, జెడ్పీటీసీ అయిండు. ఫస్ట్ జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ అయిండు. ఒక్కసారి కూడా మంత్రి లేకుండా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇలా ముఖ్యమంత్రి అయిందంటే ఆయన కష్టము, ఆయన ప్రజల పట్ల ఉన్న ప్యాషన్, ప్రజా సేవ చేయాలన్న ప్యాషన్ ఉన్నది కాబట్టి అయిండు. లేకుంటే ఉత్తగా గారు. అదే ఇంకో విధంగా ఆలోచించాను. మీరు ఏంటంటే నాకు ప్యాషన్ లేదనుకో, ఏదో డబ్బులు ఉన్నాయి నిలబడతా అంటే నాకు ప్రజల దగ్గర వాళ్ళ కష్టాలేమనేది తెలియదు. ముందు ప్రజలలో తిరిగినా నేను రాగానే ఇవ్వాలి, నాకు రేపు పొద్దుగాల సీటీ అని అంటలేను.
మొత్తం 7 కాన్స్టిట్యున్సీలలో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసు నాకు. ముఖ్యంగా మా దగ్గర అన్నిటికంటే వెనుకబడిగా నియోజకవర్గాలంటే జుక్కల్ ఒకటి ఉంది, నారాయణఖేడ్ ఒకటి ఉంది. జుక్కల్ ఒకటి చెప్తా మీకు. జుక్కల్ కాన్స్టిట్యున్సీల రోడ్లు మీరు పోయి చూడండి. అసలు రోడ్లు ఉన్నాయా అనుకోవాలి. రోడ్లు లేవు, లైట్లు లేవు, డ్రైనేజ్ లేదు. మిషన్ భగీరథ అని తెచ్చిండ్రు. మిషన్ భగీరథల నీళ్ళు 4 రోజులు రావు, వారంలో 4 రోజులు సరిగా రావు. ఇవన్నీ సమస్యల కోసం పోరాడి నా వంతు కృషి చేసి రేపు పొద్దుగాల అదృష్టవశాత్తు మా కాంగ్రెస్ పార్టీ దీవిస్తే నేను ఎంపీ అయ్యి ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నా. డాక్టర్ ఈజ్ యువర్ ప్రొఫెషనల్, పాలిటిక్స్ ఈజ్ యువర్ ప్యాషన్. పాలిటిక్స్ ఇస్ మై ప్యాషన్, పాలిటిక్స్ ఇస్ మై డెడికేషన్, పాలిటిక్స్ ఇస్ మై ఫ్యూచర్ టుడే. ఫ్యూచర్ అంటే ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి నేను. ఎందుకంటే నా మనసుల నుంచి వస్తున్న మాట అది. ఏదో నేను డబ్బు ఉంది వచ్చి ఇక్కడ ఖర్చు పెడతాను కాదు. డబ్బు ఉండి ఖర్చు పెడితే గెలిస్తే అందరు గెలుస్తారు. ఒకటి చెప్తా మీకు, ఇంకో మంచి ఉదాహరణ చెప్తా. పోయినసారి పార్లమెంట్ ఎన్నికలలో చూడండి మీరు, పార్లమెంట్ ఎన్నికలలో 100 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారు. ఏడా భువనగిరిలా, మల్కాజ్గిరిలా. మా వాళ్ళు అసలు ఖర్చు పెట్టకుండా ఉత్త ప్రజల మధ్య పోయి నిలబడి గెలిచిండ్రు. సో పైసలు అనేది రాజకీయాలలో ముఖ్యం కాదు. ప్యాషన్ టు వర్క్ ఫర్ ద పువర్, ప్యాషన్ టు వర్క్ ఫర్ యువర్ క్యాడర్, ప్యాషన్ టు స్టాండ్ అప్ ఫర్ ద పబ్లిక్, ప్యాషన్ టు డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ దేర్ వెల్ బీయింగ్. అది మీరు అన్న డబ్బులు ఉందంటే, డబ్బులు ఉన్నది కూడా ఇంకోటి అడ్వాంటేజ్ ఉంది. ఏంది అడ్వాంటేజ్ అంటే, రేపు పొద్దుగా నేను పని చేస్తా. ఎందుకు పని చేస్తా? స్వార్థం లేకుండా, ఎవరి దగ్గరికి ఏమి ఆశించకుండా పని చేస్తా. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు సంపాదించాలంటే నేను అమెరికాలో ఉంటే 7 కంటే ఎక్కువ సంపాదించగలుగుతా. కానీ ఏంటంటే ప్రజలకు ఏదో చేయాలి. ప్యాషన్. కొందరు దురద అంటారు, కానీ నాకు అది ప్యాషన్ విత్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ 100% డెడికేషన్. డాక్టర్ సాబ్, నేను ఒక ఇప్పుడు నేను డాక్టర్ సాబ్ అంటున్నాను, కానీ చిన్న డౌట్. పార్లమెంట్ అనేసరికి ఎక్కువ శాతం వినిపించే పేర్లు ఏంటంటే ఎన్ఆర్ఐస్, బిజినెస్ మ్యాన్స్. వాస్తవే కాదు, మీరు చెప్పండి. వీళ్ళు మాత్రమే పార్లమెంట్ సెగ్మెంట్లో ఎందుకు వస్తారు? ఇది మీరు కూడా ఆలోచించండి. పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరుగుతుంది. రాజ్యసభ కానీ, పెద్దల సభలు కానీ, పార్లమెంట్ అనేసరికి రాజకీయం అనుభవం లేని వ్యక్తులు పార్లమెంట్ మీద ఏం కంటెస్ట్ చేస్తారు? పార్లమెంట్ అంటే వాడు 100 కోట్లు తీసుకురావాలి, 7 కాన్స్టిట్యూన్స్ ఉంటే అని పంచుకోవాలి, ఈజీ గెలవాలని ఆలోచనతో ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంత నాలెడ్జ్ తోటి చాలా మంది కంటెస్ట్ చేస్తారన్న. నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన, నాకు ఎవరో చెప్పిర్రు అన్న పారాషూట్ వేసుకొని వచ్చేసిరన్న, డబ్బులు ఎగిరేస్తారు. ఇక నేను ఆ మాట అనవచ్చో లేదో కానీ 7 కాన్స్టిట్యూన్స్ ఉంటే 7 మంది ఎమ్మెల్యేలు తినిపించేసిండన్న, ఖర్చులకు ఇచ్చేసిండన్న. రేవంత్ రెడ్డి గారికి ఉంటే పార్టీకి మీరు ఫండింగ్ అంటారు. మీ భాషలు చెప్పాలంటే మీరు ఫండింగ్ అంటారు, మేము తినిపించినామంటారు. చేపించి వచ్చేసి ప్రజల్ని సమస్యల మీద తెలియకుండా, కార్యకర్తల పేరు తెలియకుండా, ఎమ్మెల్యేలు సరితో ఫాలోవర్స్ తెలియకుండా మీరు ఏ విధంగా అడుగుతారన్నా? సరే, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ మీరు రెండు విధాలు అడిగారు. ఫస్ట్ ఇది ఆన్సర్ చేసి పారాషూట్ తర్వాత ఆన్సర్ చేస్తా. ఏదంటే పారాషూట్ అని ఎందుకు అడుగుతున్నానంటే, ఒక్క మాట చెప్తున్నాను. పారాషూట్ అని ఓకే, కానీ నేను ఏమంటున్నా మీతో అంటే, నేను ఫస్ట్ ఏది ఆన్సర్ చేస్తా అంటే, మీరు 7 ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. దాని గురించి ఆన్సర్ చేసిన తర్వాత పైసలు ఉంటేనే ఎంపీలు అవుతారు అనేది సెకండ్ ఆన్సర్. 100% అవుతారు. నేను చెప్తున్నా వినండి, మీరు కన్విన్స్ చేసే బాధ్యత నాది ఇవాళ. ఓకే, కన్విన్స్ కాదన్న, ప్రజలకు మీరు కన్విన్స్ అయితే ప్రజలు కన్విన్స్ అవుతారు. సో దట్స్ ద రీజన్. ఫస్ట్ పాయింట్ చెప్తా. మీరు అన్న దాంట్లో అసలు వాస్తవమే లేదు. అది ఒక పెద్ద రూమర్. నేను ఒక్క ఎమ్మెల్యేకి ₹1 ఇవ్వలేదు. మీరు కావాల్స్తే ప్రతి కాన్స్టిట్యున్సీలో, నా 7 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ప్రతి కాన్స్టిట్యున్సీలో వెళ్ళారు కండి. మీకు ఏమైనా ఉజ్వల్ రెడ్డి ఇచ్చిందా? నేను ఎవ్వరికేమి ఇవ్వలేదు. ₹1 కూడా ఇవ్వలేదు. రేవంత్ అన్న అంత పెద్ద మనిషి, ఆయన నన్ను ఏం అడగలేదు, నేను ఆయనకి ఏమి ఇవ్వలేదు. ఫండింగ్ అనేది కూడా ఇవ్వలేదు. అసలు ఎవ్వరికి ₹1 ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అన్న. 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఓన్లీ పొలిటికల్ పార్టీ విత్ డిఫరెన్స్ ఇస్ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్లో నువ్వు నాయకుని కావాలంటే పని చేయాలి, ప్యాషన్ ఉండాలి, ప్రజల చేసే పని ఉండాలి. డబ్బులు తీసుకొస్తే దీంట్లో కాదు కాంగ్రెస్లో. ఇప్పుడు చూడండి, మీరు ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలో ఎందరిమంది కొత్త ఫేసెస్ వచ్చినాయి. ఆ కొత్త ఫేసెస్ రావాలంటే కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మొన్నటికి మన ఎమ్మెల్సీ దాంట్లో చూడండి, బాల్మూరు వెంకట్ గారు కష్టపడ్డారు, పోరాడారు ప్రజా సమస్యలపై, జైలు వెళ్ళినరు, దెబ్బలు తిన్నారు, హాస్పిటల్లో పడ్డందుకే లేనిది ఆయనకు మొత్తం దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అంటే అది. ఇంకోటి యంగెస్ట్ ఎమ్మెల్యే ఎవరన్నా? యంగెస్ట్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫ్రమ్ మెదక్. ఎవరిచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో
మేము డబ్బులతోటి టికెట్ కొంటూ ఉన్నాము, డబ్బులు ఎమ్మెల్యేలకు ఇచ్చినామన్న దాంట్లో అసలు 100% అబద్ధం. ఇట్స్ ద బిగ్గెస్ట్ రూమర్. హూఎవర్ సెడ్ దట్ దే షుడ్ నాట్ బి స్ప్రెడింగ్ సచ్ ఫాల్స్ రూమర్స్. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బులుంటేనే ఎంపీలు అవుతుండ్రు. మీరు అన్న దాంట్లో కొంచెం వాస్తవం ఏముందంటే కొన్ని పార్టీలలో ఆ సంస్కృతి ఉంది. డబ్బులుంటేనే ఎంపీగా కంటెస్ట్ చేయాలి మీరు, ఎందుకంటే మీరు ఎంపీగా కంటెస్ట్ చేసి మీరు డబ్బులు ఎమ్మెల్యేలో పంచితే వాళ్ళు గెలుస్తారని. దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని జాగాలలో కొన్ని పార్టీలలో కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్స్లో చెప్పిన, మా కోమటిరెడ్డి అన్న కానీ, ఉత్తమ్ రెడ్డి అన్న కానీ, రేవంత్ రెడ్డి అన్న కానీ లాస్ట్ టైం ఎంపీ ఎన్నికైనప్పుడు వాళ్ళు అసలు ఏం ఖర్చు పెట్టారు, దగ్గర పైసలు ఉన్నాయి, పైసలే లేవు. వాళ్ళు ఎమ్మెల్యేల నుంచి ఎంపీకి పోయినరు, వాళ్ళ దగ్గర వాళ్ళు బిజినెస్ మ్యాన్ తెచ్చిపెట్టలేదు. సేమ్ థింగ్ ఇప్పుడు మీరు ఆడ అంటుండే ఏపీలో కూడా నందిగామ సురేష్ ఉండు, ఆయనకు ఏముంది, ఏం లేదు, ఎంపీ ప్లస్ ఆమె ప్లస్ ఇక్కడ కూడా చూస్తే ఈసారి మీరు ఎంపీ అభ్యర్థులను చూస్తే నేను చెప్తున్నా ఇవాళ డబ్బుల ప్రవాహంతో కాకుండా వాళ్ళు కార్యకర్తలకు ఏం సేవ చేసిండ్రు, కాన్స్టిట్యున్సీలలో ప్రజలకు ఏం సేవ చేసిండ్రు, వాళ్ళకు పొలిటికల్ అవేర్నెస్ ఉందా, వాళ్ళకు ఈ గ్రామాలలో ఉన్న సమస్యల గురించి అవగాహన ఉందా, వాళ్ళకు డెడికేషన్ ఉందా, వాళ్ళకు ప్యాషన్ ఉందా అని చూసే టికెట్లు ఇస్తారన్న. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు లీడ్ తీసుకున్నప్పటి నుంచి ఒక పెనుమార్పు వచ్చింది. రేవంత్ అన్న సేమ్ ఫుడ్ స్టెప్స్లో ఫాలో అవుతుండు. రేవంత్ అన్న లిఫ్ట్ ఇచ్చేది ఎవరికంటే నా మనుషులు నీ మనుషులని కాదు, ఎవరు కేపబుల్, ఎవరికి ఇవ్వాలే వాళ్ళకే లిఫ్ట్ ఇస్తుండ ఆయన. మీరు చూడండి ఆయన మనుషుల ఎందరు మంది ఉన్నా కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో టికెట్లు రాలేదు వాళ్ళకు. ఆయన వేం నరేందర్ రెడ్డికి రాలేదు, అక్కడ సుభాష్ రెడ్డి గారికి రాలేదు, అద్దంకి దయాకర్ గారికి రాలేదు. అయినా కానీ కూడా వాళ్ళు ఏం బాధపడలేదు, కొందరు బాధపడి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఆయన ఎవరికైతే నిజంగా స్తోమత అంటే పొలిటికల్ స్తోమత, నాట్ మనీ, పొలిటికల్ స్తోమత ఉందో, పొలిటికల్ అర్హత ఉందో, ప్రజా సమస్యల గురించి ఎవరైతే పోరాడుతుండ్రో వాళ్ళకే టికెట్ ఇప్పించిండు. ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగిండు, గెలిపించుకుండు, ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. అన్న ఒక 6 నెలల కింద కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముండే, ఎవరన్నా అనుకున్నరా, ఊహించిండ్రా? ఆయన కష్టపడ్డాడు. అసుంటి నాయకులు ఇవాళ పార్టీలో ఆయన కష్టపడ్డాడు, కింది నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిండు. కాబట్టి ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే కార్యకర్తలు ఎట్లా కష్టపడుతున్నారు, నాయకులు ఎట్లా కష్టపడుతున్నారు, వాళ్ళకి తగిన ఫలితం ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు ఉంటారు 4-5 ఒకటే కాన్స్టిట్యున్సీలు ఉంటారు, కొందరికి నష్టం అవుతుండొచ్చు, ఆ మొమెంటరీ నష్టం. అంటే ఇప్పుడు ఇవ్వకపోవచ్చు పోస్టు. రేవంత్ రెడ్డి అన్న ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వచ్చే 5 సంవత్సరాలల్లా ఆయన ప్రతి కార్యకర్తకు ఎవరైతే కష్టపడ్డారో, ఎన్ఎస్యూఐ నుంచి తీసుకోండి, యూత్ కాంగ్రెస్ నుంచి తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోండి, ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి, నేను గట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి వాళ్లకు తగిన గుర్తింపు ఆయన చేస్తాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అయితే స్టార్ట్ చేసిండ్రో ఈ గుర్తింపుది ఆయన కంటిన్యూ చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది. ఓకే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి సామాన్యులు ఎంపీ అయిన పేర్లు కొన్ని చెప్పండి మీరు. అన్న రేవంత్ అన్న ఏందన్న సామాన్యులే కదా. 2006లో ఏముండే అన్న జెడ్పీటీసీ అయినప్పుడు ఏముండే, రేవంత్ రెడ్డి గారు పక్కన పెట్టి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఏముండే పెద్ద ఫిగర్స్. నేను కామన్ ఇప్పుడు బాల్మూరు వెంకటన్న ఏమి ఆయన ఎట్లయినా చెప్పు నాకు ఒకసారి. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ని ఎమ్మెల్సీ చేసిండ్రు, బాల్మూరు వెంకట్ కష్టపడ్డాడు, ఆయన ఏమన్నా మూటలు తెచ్చుకుంటా లేదు కదా, మూటలు ఇచ్చిండా లేదు కదా, ఎమ్మెల్సీ అయిండు. ఇప్పుడు కొత్తది చెప్తున్నా నీకు, లేటెస్ట్ చెప్తున్నా నీకు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎన్ఎస్యూఏ లీడర్ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు బాల్మూరు వెంకట్రావు గారు లాస్ట్ టైం హుజరాబాద్లో కంటెస్ట్ చేసిండ్రు, ఈసారి ఆయన టికెట్ ఆస్పిరెంట్ ఉండే కానీ టికెట్ సెగ్మెంట్ లో ఎవరు ఉన్నారు సామాన్యులు ఇప్పుడు టికెట్ ఇస్తే తెలుస్తుంది కదా మనకు. ఇంతకుముందు చెప్పిన మీకు వెంకన్న ఉండే, ఉత్తమన్ ఉండే, రేవంత్ ఉండే, అందరు ముగ్గురు సామాన్య బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు. రైట్ ఫ్రమ్ ద బాటమ్ దే వేర్ ఎన్ఎస్యూఐ స్టూడెంట్ లీడర్స్, ఫ్రమ్ దేర్ దే కేమ్ టు యూత్ కాంగ్రెస్, ఫ్రమ్ దేర్ దే కేమ్. సేమ్ థింగ్ విత్ రేవంత్. ఆయన సొంతంగా ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తుండు, కాంగ్రెస్లో లేకుండొచ్చు కానీ ఆయన చిన్నప్పటి నుంచి విద్యార్థి నాయకుల నుంచి ఎదిగిన ఆయన గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిండు. అదేవిధంగా ఇప్పుడు మేము కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి సమస్యలు చూసే మాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. రేపు ఒకవేళ మా ఇంట్లో మా ఫాదర్ ఆ రోజు మేము చిన్నప్పటి నుంచి చూడకుంటే రాజకీయాలను ఉండే ఆయన చేసిండు ఇవన్నీ చూడకుంటే మాకు కూడా అంత ఇంట్రెస్ట్ డెవలప్ కాకుండా యూఎస్లోనే మంచిగా హాయిగా ఉంటుంటాయి. రాజకీయాలు అనేది ఏంటంటే అన్న, ఒకటి ప్యాషన్ తోటి చేస్తారు, ఒకటి అయితే జస్ట్ ఫర్ ఇట్ చేస్తారు. ఐఎమ్ డూయింగ్ పాలిటిక్స్ జస్ట్ ఫర్ ప్యాషన్ అండ్ టు హెల్ప్ ద పువర్ అండ్ టేక్ కేర్. ఎడ్యుకేటెడ్ ఉంటే అడ్వాంటేజ్ అన్న. ఎందుకంటున్నా అంటే రేపు పొద్దుగా నేను పోయి ఆఫీసర్లతో మాట్లాడాలన్నా, మా దగ్గరికి ఏం ఫండ్స్ తెచ్చుకోవాలన్నా, ఐ విల్ బి ఏబుల్ టు గ్రాస్ప్ దట్ థింగ్ ఫ్రమ్ వేర్ వీ కెన్ గెట్ ఫండ్స్, ఎక్కడి నుంచి తేగలుగుతాము. రేపు పొద్దుగా ఇండస్ట్రీస్ తెచ్చి సెటప్ చేయాలన్నా ఇవన్నీ ఉంటాయి.
ఎందుకంటే మీరు ఇంతకుముందు అడిగిన ఒక క్వశ్చన్ నన్ను ఏమని అడిగానంటే 7 నియోజకవర్గాలలో సమస్య అన్నిట్లా ముఖ్య సమస్యలు 7 కాన్స్టిట్యున్సీలను తిప్పుకుంటే నిరుద్యోగము, వాటర్ 2 సమస్యలు. నిరుద్యోగం ఎట్లా పోవాలన్నా చెప్పండి నాకు. నిరుద్యోగం పోవాలంటే నీకు ఇండస్ట్రీస్ తేవాలి. ఇప్పుడు మా బీబీ పాటిల్ ఉండు 10 సంవత్సరాల నుంచి ఎంపీండు, ఎన్ని ఇండస్ట్రీస్ తెచ్చినా మాకు మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వము 2012లో నిమ్స్ తెచ్చిపెట్టింది. ఆడ ల్యాండ్ అక్వైర్ చేసింది 4-5 వేల ఎకరాలు. ఏం చేసిండు అన్న? దానికి ఏమన్నా ఇంప్రూవ్ చేసిండ్రా? 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉండే సర్కార్లో ఏం చేసిండ్రు? అసలు ఏం చేసినా నేను చాలా బాగా అడుగుతున్నా. ఇంకా ఎంపీని మా ముఖ్యమంత్రిని అడగాలి, ఏం పీకినరు వాళ్ళని, ఏం పీకినరు అన్న 10 ఏళ్ళల్లో? ఒకవేళ నిమ్స్ వచ్చింటే ఎన్ని ఉద్యోగాలు వస్తుండే? వేల లక్షల ఉద్యోగాలు వస్తుండే, ఇండస్ట్రీస్ వస్తుండే, ఆన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తుండే, ఆన్సిలరీ ఇండస్ట్రీస్లలో ఉద్యోగాలు వస్తుండే, ఆ స్థానికులకు ఉద్యోగాలు వస్తుండే. ఇప్పుడు ఇది నిమ్స్ ఉన్నది 3 కాన్స్టిట్యున్సీల మధ్యలో ఉందన్న, నారాయణఖేడ్, అందోలన్, జైరాబాద్. ఒక్కరన్నా ఆడున్న యువకుని గురించి ఆలోచించిన అన్న? ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టిన అన్న చెప్పండి నాకు. మన రాష్ట్రంలో ఇవాళ ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో? నీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేనివి నువ్వు ఇండస్ట్రీస్ ఎట్లా తెస్తావు? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేనిది నీకు వాళ్ళు ట్రైనింగ్ ఎట్లయితుంది? ఒకవేళ ఇండస్ట్రీస్ వచ్చినా లేకపోయా. సార్ ఇప్పుడు మీకు ఎక్స్ఎమ్మెల్యే సురేష్ గారు మీకు మధ్య పోటీ, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న 2 సార్లు ఎంపీ ఉన్న ఆ వ్యక్తిని కాదని, ఒకసారి ఉన్న వ్యక్తిని కాదని మీకు ఎందుకు ఇస్తారు అన్న? సీనియర్ మోస్ట్ వ్యక్తి గుడ్ అన్న, ఇది కాంగ్రెస్ పార్టీ అన్న. ప్రతి కార్యకర్తకు అర్హత ఉంది టికెట్ అడుగుతందుకు. ఆయన కూడా అడుకోని టికెట్ ఎవరు అంటలేరు. ఆయనను కాదు నాకని ఎందుకు అంటే నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు ఉందంటే నాకు ఒక ప్యాషన్ ఉంది, నేను ప్రజలలో పనిచేస్తున్నా. ఇంకోటి కొత్త జనరేషన్, కొత్త థాట్స్ ఉన్నాయి నాకు. నేను ఇంతకుముందు ఎంపీ ఉండు, ఇంతకుముందు ఒకసారి ఎంపీ ఉండు, తర్వాత ఎమ్మెల్యే పోటీ చేసిండు ఓడిపోయిండు, తర్వాత ఎంపీ చేసిండు ఓడిపోయిండు. ఇప్పుడు కొత్త తరం అన్నాం, అది మేము చేస్తాం. ఆయన గురించి ఏమంటలేను నేను. ఆయన పెద్ద మనిషి లెక్కనే ఉండు, కాదనంటలేను. ఆయన ప్రయత్నం ఆయన చేసుకోవాలి, వద్దంటలేను నేను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త తరానికి నాంది పలికింది. యంగెస్ట్ ఎమ్మెల్సీ, యంగెస్ట్ ఎమ్మెల్యే, అంటే ప్రొఫెషనల్స్ కూడా. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి ఈజ్ అన్ ఇంజనీర్ బికెమ్ ఎమ్మెల్యే. అనిరుద్ధ్ ఎమ్మెల్యే, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఎమ్మెల్యే అయిండు. మళ్ళీ దాని ఏమంటారు, రోహిత్ డాక్టర్, ఆయన ఎమ్మెల్యే అయిండు. సో ఇట్లా చాలా మంది మా దగ్గర. యశస్వి రెడ్డి ఉంది ఆడ, ఆమె అయింది. యంగ్ 26 years. సో ఏమంటున్నా అంటే యంగర్ జనరేషన్ ప్రోత్సహిస్తుండ్రు, అందుకొరకే నాకు నమ్మకం ఉంది మేమవుతామని. అండ్ కొత్త బ్లడ్ ఏంటంటే ఆలోచనలు మారాలి. ఆలోచనలు మారితేనే ఇప్పుడు యువతకు మనం ఏమైనా చేయగలుగుతాము, గ్రామీణ ప్రాంతాలలో మనం చేయగలుగుతాము. వెనకటి లెక్క ఏంటంటే మనకు స్తబ్దత ఉంటే ఇప్పుడు మనం ఉన్న రేస్లో ఏంటంటే వెనకటికి అంబాసిడర్ కార్లు ఉంటుంది, ఇవాళ మనము ల్యాంబోర్గినీలో పోవాలి. డెవలప్మెంట్ ఫాస్ట్ కావాలంటే మన అడుగులు కూడా ఫాస్ట్ ఉండాలి, మన ఆలోచనలు కూడా ఫాస్ట్ ఉండాలి. అది నాకున్నాయని నా నమ్మకం అన్న. చేసి చూపిస్తా నేను. 5 ఏళ్లల్లా ఎంపీ అయ్యి 5 ఏళ్లల్లా ఈ గత 10 సంవత్సరాలల్లా మా దగ్గర కాని డెవలప్మెంట్ చేసి చూపిస్తా. తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చెప్తాను నేను, ఇగో ఇవి చేసిన రోహిత్, నువ్వు చెప్తే నీకు ఆన్సర్ ఆ రోజు నేను చెప్పింది కరెక్టా తప్ప అని అడుగుతాను మళ్ళీ. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లా చెప్తే ఇంకా హ్యాపీ అన్న. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ట్రెండింగ్ ఈజ్ బీజేపీ అన్న. బీజేపీ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మొన్న జరిగిన అయోధ్య ఇన్సిడెంట్, అదే అయోధ్య టెంపుల్ ఓపెనింగ్కి రాష్ట్రం కాదు యావత్ దేశం మొత్తం మోడీని ప్రేజ్ చేసిన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అయోధ్య అంటే కేవలం మోడీ వల్లే జరిగింది, ఒక బీజేపీ పార్టీ వల్లనే అయోధ్య రామ మందిర్ అనేది వాళ్ళ కట్టడం జరిగిందని చెప్పేసి ఓటర్ల మైండ్ సెట్ కూడా మారిపోయింది. ఈ ఫ్లోలో మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలుస్తుందని మీరు అనుకుంటారని? ఓకే, నేను ఒకటి, తెలంగాణ ఎవరు తెచ్చారు రోహిత్ భాయ్? తెలంగాణ కేసీఆర్ తెచ్చిండ. అదే తప్పు. తెలంగాణ వచ్చింది 12,000 మంది యువకుల ఆత్మ బలిదానంతో వచ్చింది. అదేవిధంగా తెలంగాణ ఎంప్లాయీస్ తోటి వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణవాది గురించి వచ్చింది. కేసీఆర్ గురించి కాదు. కేసీఆర్ పాత్ర ఉండే, తక్కువ చేసే అవసరం లేదు. ఆత్మ బలిదానాలు శ్రీకాంత్ చారి లాంటి వాళ్ళది. మా కాన్స్టిట్యున్సీలో 2 అన్న, లక్ష్మణ్ అని ఒక పిల్లగాడు ఓతిబీకేలుండు, ఇంకోటి ఇషాన్ రెడ్డి అని ఉండు మన బసంత్పూర్ నుంచి. వాళ్ళిద్దరు కూడా ప్రాణత్యాగాలు చేశారు. అసుంటి వారి బలిదానాలతో వచ్చిందన్న తెలంగాణ, కేసీఆర్ గురించి కాదు. సేమ్ వే మోదీకి ఎస్ విల్ గివ్ హిమ్ రెస్పెక్ట్, మోదీ పాత్ర ఉంది. కానీ కేకే మహమూద్ గారి గురించి ఏమంటారన్న మళ్ళీ మీరు? మరి పరసరన్ గురించి ఏమంటారన్న మీరు? కేకే మహమూద్ అంటే ఆయన ఆర్కియాలజిస్ట్. ఆయన సర్వే చేసి చెప్పింది ఏంటంటే ఈ బాబ్రీ మస్జిద్ అనే స్ట్రక్చర్ కింద టెంపుల్ ఉందని. ఫస్ట్ ప్రూఫ్, ఆర్కియలాజికల్ ప్రూఫ్.
ఆ ప్రూఫ్ తీసుకొని పరసరన్ అన్నట్టు ఆయన వ్యక్తి హైకోర్టులో సుప్రీంకోర్టులో పోరాడి అయోధ్యకు వర్డిక్ తెచ్చిండు. అసంటి వాళ్ళకి ఇవ్వాలన్న క్రెడిట్ మనము. నేను మోదీ గారికి ఇవ్వద్దంటలేను. మోదీ గారు ఎస్ వీ నీడ్ టు గివ్ క్రెడిట్, బట్ అలాంటి వారికి కూడా ఇవ్వాలి. మీకు ఇంకో సంగతి చెప్తా. మొన్న అయోధ్య ఏ రోజు అయితే ప్రాణప్రతిష్ఠ అవుతున్నానో మా జైరాబాద్లో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ చేసినాం. ఎందుకంటే రాముడు అంటే ఉత్త బీజేపీ కాదన్నా, రాముడు అంటే ప్రతి భక్తుడు, ప్రతి హిందువుల రాముడు భక్తుడు, ప్రతి హిందూకు దేవుడు ఆయన. హౌ కెన్ బీజేపీ ఓన్ దాట్? రాముడు ఈజ్ దేవుడు అందరికీ, ప్రతి హిందూకు దేవుడు, ఉత్త బీజేపీ వాళ్ళకి కాదు. రాముడు ఉత్త బీజేపీకి దేవుడు, ఈయన ఉత్త బీజేపీకి దేవుడు, కాంగ్రెస్ వాళ్ళకి దేవుడు లేరని కాదన్నా, ప్రతి హిందూకు దేవుడు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ రామ్ మందిర్ ఆడ అయింది, అయోధ్యలో అయింది. అండ్ మోదీ గారికి క్రెడిట్ కొంచెం ఇవ్వాలి, ఇవ్వద్దని అంటలేను, ఆయన హయాంలో అయింది కాబట్టి. కానీ ముఖ్యమైనది ఏంటంటే వెనుకటికి పోరాడిన వాళ్ళది. అదేవిధంగా మన కేకే మహమూద్ గారిది ఒక ముస్లిం అయి ఉండి ఆయన ఆర్కియలాజికల్ సర్వే చేసి ఆయన గొప్ప మనసు చాటి చెప్పి ఏంటంటే దీంట్లో ఇది స్ట్రక్చర్ కింద నీకు రామ మందిరం ఉంది అని చెప్పినందుకే ఆ ఎవిడెన్స్ తోటే మనకి ఇవాళ రామ మందిరం నిర్మాణం అయింది. అంటే దీని ఏందని అర్థము, మన దేశంలో కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో గంగా జమున తహజీబ్ అని, అదేవిధంగా మహమూద్ గారి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వకుంటే కాకుండా ముస్లిం మనకి ఇచ్చినప్పుడు బీజేపీ ఇస్ ట్రైంగ్ టు ఓన్ ద హోల్ క్రెడిట్. నో, ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే చెప్పింది కరెక్ట్. ముస్లిం అతన్ని స్కల్ప్చర్ అతనే కదా విగ్రహం తయారు చేసింది కాదన్న. ఆయన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో 1990లో మన గవర్నమెంట్ ఆర్డర్ చేసింది డిగ్ చేయమని. అయితే ఆయన అగేన్స్ట్ చాలా మంది ఉండ్రి, ఆయనకు తప్పు రిపోర్ట్ కూడా రాయమని చెప్పిండ్రు. ఆయన బరి తెగించి ఆయన కమ్యూనిటీలో ఎలివేస్తారు, ఆయన కమ్యూనిటీలో కొందరు లీడర్లు చెప్పిండ్రు. కానీ ఆయనకి ఏమనంటే ప్రజలు మా ఎంబడి ఉండ్రు, ముస్లిమ్స్ బి జో సమజ్దారే వాళ్ళందరూ నా ఇంటుంటారని ఆయన కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే ఆ స్ట్రక్చర్ కింద రామ్ మందిరం ఉందని ఆ ఎవిడెన్స్ తోటి పరసరన్ అన్నట్టు ఆయన కేరళ ఆయన కూడా ఆయన వెళ్ళి ఆయన కొట్లాడి సుప్రీంకోర్టులో హైకోర్టులో గెలిచి సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత రామ మందిరం నిర్మాణం అయింది. ఇంకో విషయం చెప్తాను నేను, చాలామంది తెలుసో తెలియదో మీకైతే 100% తెలుస్తుంది, కానీ మన వ్యూవర్స్ తెలవాలని, రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కంటే 2 రోజుల ముందు నుంచి వేల మంది ముస్లిం, నాట్ జస్ట్ మెన్, ఉమెన్ కూడా ర్యాలీగా పోయి దేవునికి ప్రజెంటేషన్ ఇచ్చిందన్న. అది మన గంగా జమున తహజీబ్, అది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ. సో బీజేపీ కెనాట్ ఓన్ ఇట్. దేవుడు అంటే మన అందరి దేవుడు. దేవుని దగ్గర కూడా విభజించడం ఏందన్నా పార్టీ పరంగా, రాజకీయాలే, రిలీజనే, దేవుడే. కానీ దేవుడు అంటే రాముడు అంటే జై శ్రీరామ్ అంటే అదే బీజేపీ ఓన్ చేసుకుంటూ స్లోగన్. మరి మీరు ఎందుకు ఓన్ చేసుకోలేదు? మేము చేసుకున్నామన్న మా జైరాబాద్లో, అందుకొరకు మేము ర్యాలీ తీసినాము, ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాము, జై శ్రీరామ్ అన్నాము. మోడీ కూడా అన్నారా? జై మోడీ ఎందుకంటామన్నా, మోడీ గారి ఆధ్వర్యంలో జరిగింది కదా. అంటే 2 మంది మళ్ళీ కేకే మహమూద్ జై అనాలే, పరసరన్ జై అనాలే. మరి వాళ్ళందరికీ జై కొట్టించుకోరు, కొని మోడీకే ఎందుకు జై కొడతారు? అంటే అదే విధం కదన్నా, మన దగ్గర ఒక సైకోఫాన్స్ లాగా తయారైన జనాలు, మొత్తం అవగాహన లేకుండా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ అట్లా చేస్తారు, ఇప్పుడు మా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ చేయము అట్లా. ఏమంటాము, జై శ్రీరామ్ అంటాము, మస్జిద్లలో ఎవరైనా పిలిస్తే అంటాము అల్లాహ్ అక్బర్ అంటాము, యేసు దగ్గర యేసు ప్రభు అంటాము. ఏడున్నా అంతే, ఎవరి మనసును బాధ పెట్టొద్దన్న. నా రిలీజన్ నాది, నా పర్సనల్. ఐఎమ్ హిందూ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ. I'm proud to be a Hindu. I'm a Christian. I'm proud to be a Christian. Yes, that's how it should be. సో మన దేశంలో ఏంటంటే మన రిలీజన్ మనం గౌరవించుకుందాము, వేరే వాళ్ళ రిలీజన్ కూడా గౌరవించుకుందాం. మరి బండి సంజయ్ ఎందుకన్నా, అంటే ఇది మీకు సంబంధం లేని విషయము, నీకు భగవద్గీత పార్టీ కావాలా బైబుల్ పార్టీ కావాలని ఆయన ఎందుకు అంటారు? అంటే వాళ్ళకి ఓట్లు వచ్చేది అట్లనే కదా, కొందరికి మభ్యపెట్టి, కొందరికి ఎక్సైట్ చేసి, చిన్నపిల్లలు ఉంటారు, కొందరు ఎక్సైట్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లేనిపోని అన్ని కథలు చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని. కానీ ఏంది, ఇట్స్ రిపీటెడ్లీ ప్రూవ్. కనీసం మన స్టేట్లో ఇట్స్ రిపీటెడ్లీ ప్రూవ్డ్. లాస్ట్ టైం కానీ ఈ టైం కానీ వాళ్ళని రానియలేదు కదన్నా, వాళ్ళని రానియలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కూడా రానియం వాళ్ళను. అందుకొరకు ఏమంటున్నా అంటే మనందరికీ ప్రజలకు అవగాహన ఉందని నాకు వెరీ క్లియర్ ఉన్న ప్రజలు ఏంటంటే, రిలీజియన్ ఈజ్ మై పర్సనల్ చాయిస్. రిలీజియన్ అంటే నేను నా ఇంట్లో చేసుకునేది, నా గుడిలో పోయి చేసుకునేది, మీరు నా ఇంట్లో చేసుకునేది మా చర్చ్లో పోయి చేసుకునేది. వేరే వాళ్ళ దగ్గర నేను రేపు పొద్దున్న చర్చ్ పిలుస్తాను, చర్చ్లో కూడా పోయి ప్రార్థిస్తాను, నో ప్రాబ్లం. కానీ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. ఏ రిలీజన్ అయితే ఏంది, అన్ని రిలీజన్లో అన్ని గొప్పతనాలు ఉన్నాయి. కానీ మై ఆబ్జెక్షన్ ఇస్ ఓన్లీ టు బీజేపీ సేయింగ్ దట్ ఏంటంటే రామ మందిరం మేమే తీసుకుంటాం. మీరు కాదు, రామ మందిరం నిర్మించబడింది ఎందుకంటే ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని
ఆర్కియాలజిస్ట్ కేకే మహమూద్ గురించి ఈ పరసరం కొట్లాడినందుకు అట్లా వేల మంది ఉండరు, ఒక్కరిద్దరు కాదు. వాళ్ళందరి క్రెడిట్ పోయి మోదీ గారు కూడా యాక్సెప్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇది నిజంగా బ్రదర్ చెప్పినట్టు, రెడ్డి సాబ్ చెప్పినట్టు వాస్తవం. మోడీ క్రెడిట్ ఉండే, కానీ మోడీ కన్నా గొప్పతనం ఆ పొద్దు ఈ కోర్టులో పోరాడిన ఆ దళిత పరసరాలు ఎవరి పేరన్నా పరసరాలు ముసల్ ఏజ్ 92 years లో వీళ్ళందరూ కలిస్తేనే రామ్ మందిర్. కేవలం మోడీ గారు చేస్తేనే కదా. అట్లా అని చెప్పి నేను మోడీ గారికి ఎగ్నెస్ట్ గా మాట్లాడేట్టు. వి షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవరీవన్. రోహిత్ అంటే సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ చేస్తుండే అంటే సక్సెస్ఫుల్ టీం ఉన్నది, సక్సెస్ఫుల్ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తారు కాబట్టి కుల్లం కుల బికేమ్ పాపులర్. అంతే అంతే అంతే. సో వి షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అన్న. 100%. నాకు అదే నచ్చదు. ఎందుకు జై శ్రీరామ్ అంటేనే మోడీ బీజేపీ కాదు. జై శ్రీరామ్ అంటే అందరి దేవుడు. బీయింగ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ బీయింగ్ ఏ క్రిస్టియన్, ఈవెన్ ఐ సపోజ్ టు జై శ్రీరామ్. నాకు రైట్ ఉందన్న. అంటే హిందూ అంటే నేను జై శ్రీరామ్ చెప్పాలా, క్రిస్టియన్ చెప్పొద్దా? ఇప్పుడు చెప్తా నేను జై శ్రీరామ్ అని నేను కూడా అంట. వెరీ గుడ్. సబ్కి మాలిక్ ఏకీ అన్న. బిల్కుల్ సబ్కి మాలిక్ ఏకీ అన్న. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఎస్. ఇప్పుడు ఎట్లుందంటే ఎవ్రీ గాడ్ ఈజ్ అన్ ఈక్వల్. 100%. ఇప్పుడు ఎట్లుందంటే బీజేపీ జై శ్రీరామ్ అంటే బీజేపీ అంటే మళ్ళీ అల్లాహ్ అక్బర్ అంటే ఎంఐఎమా కాదు కదా. అదే అయిపోతుందన్న. ముసల్మాన్ అంటే ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ అంటే ఇది. మరి కాంగ్రెస్ వాళ్ళు మేము అందరి దేవుళ్ళు మా వాళ్ళన్నా. అదే అంటున్నా. ఏమంటున్నా, మీరు చెప్పిన పాయింట్కే చెప్తున్నా. ఏంటంటే అందరి దేవుళ్ళు, రిలీజియన్ ఇస్ పర్సనల్. మనం అందరం కలిసి ఉండాలి. ఈ భారతదేశంలో ఉన్న ఎగ్జిస్టింగ్ ఏదైతే కొలాబరేషన్ ఉందో అన్ని రిలీజియన్స్ మధ్య, అది కొనసాగాలంటే కాంగ్రెసే రావాలి. అందుకొరకే ఏమంటున్నా నేను, ఈ మొత్తం యువకులు పాలిటిక్స్లోకి రావాల్సిందే. అందుకు సరే నేను ఇంకా నా ఏజ్ కొంచెం 50-55 ఉంటుంది, కానీ నేను ఏమంటున్నా అంటే యంగ్స్టర్స్ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ టు చేంజ్ ద నేరేటివ్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో నేరేటివ్ చేంజ్ కావాలంటే యువకులు రావాలి. ఎందుకంటే అవగాహన కోసం వస్తారు. ప్లస్ ఎడ్యుకేషన్ ఇస్ అ మస్ట్. ఎడ్యుకేషన్ ఎందుకు మస్ట్ అంటున్నా అంటే, రేపు పొద్దుగాల మీరు ఏ విషయంలో పోరాడాలన్నా, ప్రజల కోసం, పువర్ పీపుల్ కోసం పోరాడాలన్నా, లేకుంటే ఇవి నెగటివ్ పబ్లిసిటీ. ఎడ్యుకేషన్ మస్ట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మన డైలాగ్స్ ఏదో ఫారెన్ పోయి ఇంగ్లీష్ మాట్లాడితే దానికి ట్రోల్ అయిపోయారు కదా అన్న. ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఎడ్యుకేషన్ అన్న అంటే తెలుగు మీడియంలో చదివిన ఎడ్యుకేటెడ్ కదా? మీరు చెప్పండి. కరెక్టే. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్ అన్న. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్. ఎడ్యుకేషన్ అన్న. నేను ఎడ్యుకేషన్ ఏమన్నా, ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గోయింగ్ టు స్కూల్ అండ్ గెటింగ్ ఎ డిగ్రీ. ఎడ్యుకేషన్ అంటే బీయింగ్ అవేర్. వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అవైలబుల్, హౌ టు యూస్ దెమ్, హౌ టు ఎంగేజ్ పీపుల్ ఇన్ అ కన్వర్జేషన్. అవునా, నమలా రేవంత్ అన్న గురించి ట్రోల్ చేసిండ్రు, ఎవరో వెధవ చేసిండు, అలవాడు చేసిండు. కేటీఆర్ చాలా తీసుమార్కాడు అన్నారు. ఆయన దావస్ పోయినప్పుడు ఎన్ని ఫండ్స్ వచ్చినాయి, మా రేవంత్ అన్న పోయినప్పుడు ఎన్ని ఫండ్స్ వచ్చినాయి అన్న? మీకే తెలుసు, మీరు ఉండరు దీంట్లో ఈ ఫీల్డ్లో. 44,000 కోట్లు మా అన్న తెస్తే ఆయన ఎంత తెచ్చిండు అన్న? కోట్లు చూస్తలేరు కదా, ఆయన స్లాంగ్ చూస్తారు కదా. స్లాంగ్ ఉంటేందన్నా, స్లాంగ్ మేస్త్రి అంటారు అంట కదా. ఏ మేస్త్రి అయితే ఏందన్నా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ మన రాష్ట్రంకు మేలు జరిగిందా, మేలు జరగలేదా? నేను పోయి ఇంగ్లీష్లో నరికితే ఏమొస్తుంది? మా ఊర్లో ఓన్కి అర్థం కాదు. నేను ఇంగ్లీష్లో నరికితే ఏం రాము. వానికి అర్థమయ్యే భాష నేను మాట్లాడాలి. కరెక్టే. వానికి అర్థమయ్యే భాషలో మాట్లాడితేనే వానికి అర్థమవుతుంది. వాడు రేపు పొద్దుగల ఏదో చేస్తాడు. నేను వానికి అర్థం కాని భాషలో ఇంగ్లీష్ నరికితే వీడేంద్ర పిచ్చోడు గీడికి వచ్చి ఏదో మాట్లాడుతాడు, మాకు అర్థం కాలేదు అంటారు. ఓడని చప్పట్లు కొడితే కానీ వాళ్ళు ముందర కొడతారు, ఇంటికి పోయి మాట్లాడుకుంటారు. అరే వీడు ఏం మాట్లాడిండి, ఏం నాయకుడు, వీడికి వచ్చి కనెక్షన్ లేదు, ఇంగ్లీష్లో కొట్టిపోయిన అంటారు. అంటే నేను ఒక మాట చెప్తాను. లాంగ్వేజ్ ఈజ్ ఎ బ్యారియర్ అన్నారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు మన తెలంగాణ పరువు తీసినారనేది కూడా మాట వస్తుంది అన్నారు. అది చేస్తారన్న, వాళ్ళ రోలే అది, అపోజిషన్ రోలే అది. మనం ఏం చేసినా అంటే అందుకు పరువు ఎట్లా తీస్తారన్న? ఇప్పుడు జర్మన్ మనకి ఇంగ్లీష్ వస్తుందా? నువ్వు జర్మనీలో ఉన్నోళ్ళు ఇప్పుడు అమెరికాకి వస్తారు కాన్ఫరెన్స్ కు, మనకి ఇంగ్లీష్ వస్తుందా? రాదు. ఇప్పుడు లండన్ ఉన్నోడు మన తెలంగాణకు వస్తాడు, మనకి తెలుగు వస్తుందా? వాడు ప్రయత్నించినందుకు తెలుగు మాట్లాడుతందుకు. అది గొప్పతనమా, అది వెరితనమా? గొప్పతనం. మళ్ళా ప్రయత్నం చేసి మళ్ళీ అంతే. మన భాష మీద మన గౌరవం ఉండాలి, మన భాష మీద మనకు ప్రేమ ఉండాలి. మన భాష మీద ప్రేమ లేనిది ఏం రావమన్నా. ఇది ఎట్లుందంటే వెనక చెప్పిండు ఏంటంటే, కూట్ల రాయి తీయనోడు అంటవా ఎట్లా తీస్తుంది ఎలంకల పడ్డాడంట. మళ్ళీ చెప్పండి. కూట్ల రాయి తీయనోడు అంటవా ఎట్లా తీస్తుంది పోయి ఎలంకల పడ్డాడంట. అంటే అర్థం ఏంటంటే, చిన్న పాటు ఉంటుంది దాంట్లోకి రాయి తీయనోడు, నేను పోయి రివర్లోకి వెళ్ళి రాయి తీస్తాను, ఆడవై కింద పడాడంట, దాంట్లో మునిగిపోయినంట. అట్లుంది వీళ్ళ పని. ఇప్పుడు ఈయన పోయిండు ఇంగ్లీష్ నార్కిండు పీకిండు అంతా. ఈడ రాష్ట్రంలో ఏం పీకలేదు. నేను పోయి దావోస్ పోయి పీకుతాను, కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడొచ్చిండు, వాళ్ళు చప్పట్లు కొట్టిండ్రు. వచ్చింది ఏంది? ఇప్పుడు రేపు పొద్దుగాల నేను మీటింగ్ పెట్టినా, నేను ఇంగ్లీష్లో మళ్ళీ చప్పట్లు కొట్టిండ్రు. ఓట్లు పడకుండా ఓడిపోతే ఏం లాభమన్నా? రిజల్ట్ కేటీఆర్ గారి పరిస్థితి అదే అంటారు అంతే. మళ్ళా బట్ కేటీఆర్ గారికి ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ద గోల్డ్
ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ద ప్లాటినం వీ లాస్ట్ గోల్డ్ అని చెప్పి కేటీఆర్ని ఐటీ సెక్టర్ పీపుల్ కానీ ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కరు మిస్ అయినారు కదా అన్న. మీమ్స్ చూసినాము, ట్రోల్స్ ఐ మీన్ ఈ ఫేస్బుక్ లో చూసినాం, పేజీలో చూసినాం, చాలా మంది భయపడరు కదా. అది ఐటీ మినిస్టర్ కి అర్థం చెప్పిన మంత్రియే మా కేటీఆర్ గారు. మా కేటీఆర్ గారిని మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? మొన్న ఎన్నికలు అయిపోయినాయి అన్న, కామారెడ్డిలో వెంకటరామరెడ్డి గారు గెలిచిండ్రు. ఈయన అహంకారం కాకుంటే, ఈయన బల్పు కాకుంటే, ఈయనకు తీట కాకుంటే ఏమన్నాడన్నా? మాకు బీజేపీకి సంబంధం ఉంటే అనామకుడు గెలుస్తాడా అంటాడా అన్న? అనామకుడు అన్న వెంకటరామరెడ్డి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే అన్న, కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి డెవలప్ చేసుకుంటా ఏరియా మొత్తము. అరే మొత్తం దేశము ఆ కాన్స్టిట్యున్సీ చూస్తుంటే ఆయన ఇద్దరు అతిరథ మహారథులను, ఒక పక్కకు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇంతకుముందు అప్పుడున్న ముఖ్యమంత్రి, ఇద్దరిని ఓడగొట్టి వచ్చిందంటే నీకు సంస్కారము, నువ్వు అసలు నిజంగానే ఎడ్యుకేషన్ ఉంటే, ఎడ్యుకేషన్ అంటే సంస్కారం అన్న, జస్ట్ ఒక 4 వర్డ్లు కొడితే కాదు, ఉంటే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఈయన గెలిచిండు, ఆయన గొప్పతనంను కొంచెం రికగ్నైజ్ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పినాము ఎవరు రికగ్నైజేషన్ వాళ్ళకు ఉండాలి, కానీ నువ్వు మాట్లాడేది నీ అహంకారమే, నీ తండ్రి అహంకారమే మీ పార్టీని ముంచింది మొట్టమొదటిగా అదే. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యేలను కలవలేదు, మంత్రి వస్తే అపాయింట్మెంట్ లేకుండా గేట్ బయటకు వెళ్ళి పంపించేసిండ్రు. ఏందన్నా కేటీఆర్ గమనించిన ఒకటి ఏంటంటే, నువ్వు చేసిన తప్ప వల్లనే, నీ అహంకారం వల్లనే మీరు ఓడిపోయినరు. అదే కంటిన్యూ చేస్తే నువ్వు నామరూపాలు లేకుండా పోతావు. చెప్తున్నా నీకు, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో కూడా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ప్రజలకు సేవ చేస్తే మేము అందరం మెచ్చుకుంటాము. కానీ ఈ తిక్క మాటలు, ఈ పిచ్చి మాటలు ఏ పార్టీ వారి గురించి మాట్లాడినా సహించేది లేదు, జాగ్రత్త. అదే ఇంకోటన్నా, పులి వస్తుండు చిన్నప్పుడు మన పిల్లల కథలు చెప్పినట్టు ఏడున్నా పులి కాళ్ళ మీద వస్తుందా లేకుంటే క్రచెస్ మీద వస్తుందా? పులి ఇంట్లో ఉందా, ఫార్మ్ హౌస్లో ఉందా, హాస్పిటల్ ఉందా? ఏం పులి అన్నా? ఎక్కడ పులి తింటుందా, ఏమన్నా నవలుతుందా లేకుంటే గడ్డి నవలుతుందా? ఏం పులి అన్న? పులి అంటే మా రేవంత్ అన్న బస్తీ మే సవాల్ అంటాడు. ఏదన్నా బస్తీ మే సవాల్ తొడగొట్టిండు ఎప్పుడు అరెస్ట్ చేసినప్పుడు, బిడ్డ ఇలా నన్ను అరెస్ట్ చేసినావు, జైలుకి వెళ్ళి బయటికి బెయిల్ మీద వచ్చినా నిన్ను గద్దెదించకుంటే నా పేరు రేవంత్ రెడ్డి కాదన్నాడు. ఇలా నిరూపించిందా లేదా అన్న? చెప్పండి మీరు. 100% నిరూపించిండన్నా. అసుంటోడు లీడర్, అసుంటోడు పులి. మీరు అహంకారము, కూర్చొని ప్రజలను కలవారు, కూర్చొని మీ కార్యకర్తలను కలవారు, కూర్చొని మీ నాయకులను కలవారు. మీరెక్కడ నాయకులు అన్నా? మిమ్మల్ని నాయకులు చేసిన వారు అసలు ఎడ్యుకేషనే లేదన్నా. జస్ట్ ఒక డిగ్రీ ఉంటే ఎడ్యుకేషన్ కాదు, సంస్కారం ఉండాలి, ఓపిక ఉండాలి, మనుషులతోటి కలిసే మనసు ఉండాలన్నా. అవి ఏం లేకుండా అన్నీ జస్ట్ బికాస్ మీ నాయన తెచ్చిపెట్టిండు అదేదో సెంటిమెంట్ మీద మీరు గెలిచినంత మాత్రాన మీరు గొప్పలు కాదన్న. గొప్పలు అంటే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే పారాషూట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పారాషూట్స్ లేరన్నా, వేరే పార్టీలలో ఉండరు. వేరే పార్టీలు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి తెచ్చుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు లాస్ట్ టైం బీబీ పార్టీలు 2014 ఏడుకెళ్ళి వచ్చినా తెలుగు రాకుండా, మీరు పోయి వీడియోలు చూడండి, తెలుగు రాకుండా నాకు మహారాష్ట్రకు చెందిన కాంట్రాక్టర్, ఎప్పుడో వాళ్ళ తాతలు పుట్టినట్టు జుక్కల్లా స్పీచ్లలో తెలుగు మాట్లాడలేదన్నా, తెలుగు మాట్లాడలేదు ఆయన. బిజినెస్ కాంట్రాక్టర్ మహారాష్ట్రలో కాంట్రాక్టర్. బీజేపీ వాళ్ళతో ఉన్న సంబంధం ఆయనకు, ఆడ బీజేపీ వాళ్ళతో టైఅప్ అయి పార్ట్నర్షిప్ చేసిండాడ. సో మీరు ఇవన్నీ మీ మాటలు పక్కకు పెట్టాలి టీఆర్ఎస్ వాళ్ళు. రెండోది రంజిత్ రెడ్డి అన్న, ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్న? ఈవెన్ ఈజ్ అన్ ఎంపీ ఫ్రమ్ చేవెళ్ళ. ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. పారాషూట్ అంటే వాళ్ళది కన్నా మేము కాదు, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తుండ్రో వాళ్ళకే టికెట్లు. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించినన్నా. ఏంటంటే పని చేసే వాళ్ళకే పదవులు. నీకు ఎలా రాకుంటే రేపు వస్తుంది, రేపు రాకుంటే ఎల్లుండి వస్తుంది. వచ్చేది మాత్రం కాంగ్రెస్లోనే. వేరే పార్టీలో నువ్వు ఏం చేసినా, ఇప్పుడు కార్యకర్తలు కష్టపడుతుండ్రు, అన్ని చేస్తున్నారు, వాళ్ళకి ఏమొచ్చిందన్నా? ఏం రాలేదు. మా దగ్గర ఉదాహరణ చెప్తే, ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పినా మీకు, బాల్మూరు వెంకటరెడ్డి గారికి వచ్చింది, బాల్మూరు వెంకట్కి వచ్చింది. అట్లనే రోహిత్ రెడ్డికి వచ్చింది ఆయన చేసిన సేవలకు. ఇప్పుడు మా అనిరుద్ధుండు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందరు మంది వద్దన్నా ఇచ్చిండ్రు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీస్కి వెళ్ళి కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చిందన్నా. ఇవన్నిట్లా గొప్పతనం, కాంగ్రెస్ గొప్పతనము. రేపు పొద్దుగాల అందరు నన్ను చూసే ప్రేక్షకులకు కూడా చెప్తున్నా, మీరు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్లోనే మీకు అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నాకు కూడా రేపు పొద్దుగాల నాకు గట్టి నమ్మకం ఉంది, నాకు అవకాశం ఇస్తారని. అవకాశం ఒకవేళ చేజారినా నెక్స్ట్ టైం కూడా ఇస్తారని నాకు తెలుసు. కష్టపడి కాంగ్రెస్లోనే పనిచేస్తా అన్న. ఇంకోటి మీరు అడిగినారు ఏంటంటే, కొత్తగా వచ్చినావు నువ్వు
ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఏం తెలియదు ఎట్లా చేస్తావని. ఒకటి చెప్తాన్నా, 7 కాన్స్టిట్యున్సీలలో అన్ని సమస్యలు తెలుసు అన్న, ఎట్లా పోరాడాలో కూడా తెలుసు నాకు. అదే కాకుండా మాకు 7 నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఉండరు, 7 నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఉండరు. జైరాబాద్లో చంద్రశేఖరరావు గారు ఉండరు, ఎక్స్పీరియన్స్, ఆయన 5 టైమ్స్ ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. నారాయణ ఖేడ్ పోతే సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదర్ కృష్ణారెడ్డి ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే, ఆ కాన్స్టిట్యున్సీకి వాళ్ళు ఎన్నో సేవలు చేసిండ్రు. అలానే మీరు ఇంతకుముందు సురేష్ గారు చెప్పారు, వాళ్ళు కూడా ఉండరాడా, వారు కూడా 100కి 100 విధాలు నాకు సాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది, నాకు టికెట్ వస్తే. మూడోది పక్కకు పోతే మీకు జుక్కల్ ఉంది, జుక్కల్లా మన వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ లక్ష్మీకాంతరావు గారు ఉండరు. ఆయనకు ఇప్పటి నుంచి ఆయనకు ఎట్లా డెవలప్ చేయాలనో కాన్స్టిట్యున్సీ ఆయన ఆల్రెడీ మీరు ఇప్పుడు చూస్తే, మీరు ఎక్కడన్నా మీరు మీడియాలో చూస్తే ఎవ్రీడే కాన్స్టిట్యున్సీలో ఉన్నాను ఆయన, ఎవ్రీడే కాన్స్టిట్యున్సీ నుండి ప్రజా సమస్యలు తెలుసుకుంటుండు. మళ్ళా మా దామన్న మా జిల్లాకే భీష్మ పితామహుడు ఇప్పుడు మా అందరికి. ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ ఎవ్వరికి లేదన్న. ఇప్పుడు ఆయన మా అందోల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉండు. దాని తర్వాత నారాయణ రెడ్డి చెప్పిన మీకు, బాన్స్వాడల ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఉండరు, బాలరాజు గారు ఉండరు, కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారు ఉండరు. వీళ్ళందరూ అతిరథ మహారాజులు అన్న, ప్రభుత్వ సలహాదారుడు, హెల్త్ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్, అతిరథ మహారాజులు మా దగ్గర. నాకేం కష్టం అన్న, వాళ్ళు నా చేపట్టుకొని నడిపిస్తారు, నేను వాళ్ళ వెంట నడుస్తా, వాళ్ళు చెప్పింది చేస్తా, వాళ్ళకు చెప్పింది వాళ్ళు ఏమి ఎట్లా గైడ్ చేస్తే అట్లా నడుస్తాను నేను. ఎట్లా నడుస్తా. మీరు ఇంకో మాట అన్నారన్న, ఏమన్నారంటే మీరు డాక్టర్, అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, డాక్టర్ అంటే ఎస్ అన్న, ఎస్ వీ డూ కేర్, వీ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ హెల్త్ ఆఫ్ పీపుల్. గోళీలు ఇస్తామన్నా, గోళీలు ఇచ్చి కొన్నిసార్లు పేషెంట్స్ ఇబ్బంది పడి వాళ్ళకి సర్జరీ ఉంటే కత్తి పట్టి కూస్తాం కూడా అన్న. అదేవిధంగా రాజకీయాలలో ప్యాషన్ ఉంది, స్మూత్ వాళ్ళకు స్మూత్ ఉంటాము, రఫ్ వాళ్ళకు రఫ్ ఉంటాము. కార్యకర్తలకు ప్రజలకు సేవ చేసుడు ఒక వంతు, ఇంకోటి కార్యకర్తల వెంబడి ఉంటామన్నా. ఏ ఒక్క కార్యకర్తకు చెప్తున్నా, మన రోహిత్ అన్న సమక్షంలో కుల్లం కుల్లాల ప్రతి కార్యకర్త మీ ఎంబడి నేను ఉంటా, మీ కష్టాలలో నేను పాలు పంచుకుంటా. ఉత్త ప్రజలకే కాదు, మీకు ఏ కష్టం ఉన్నా నేను ఉంటా. రఫ్ అంటే రఫ్ ఉంటా, స్మూత్ ఉంటే స్మూత్ ఉంటా అన్న, దాంట్లో తగ్గేదే లేదన్న. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ యూఎస్ పోతారన్న? పోనన్నా, టికెట్ వచ్చినా రాకుండా, టికెట్ వస్తుందని 100కి 100 విధాలు నాకు నమ్మకం ఉందన్న. కానీ ఒకవేళ బై ఛాన్స్ ఎనీవే ఇఫ్ దే వాంట్ టు గివ్ సమ్ అదర్ యంగ్స్టర్ అ ఛాన్స్, నేను 100% నా సాయశక్తుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాను, 100% చేస్తా. ఈడనే ఉంటాను, కానీ నేను రిజైన్ చేసి వచ్చేసినాడు, అదేదిగా నాకేమి. ఈడనే ఉంటా, జైరాబాద్లో నా ఇల్లు ఉంది, జైరాబాద్ నా ఇంటి నుంచే నేను ఉంటా. జైరాబాద్లో ప్రజలకు, జైరాబాద్ పార్లమెంట్ ప్రజలకు అందరికి సేవ చేసుడే నా ఫ్యూచర్ ప్లాన్ అన్న. దాట్స్ ఎ గుడ్ స్పిరిట్. ఎస్, కాంగ్రెస్ పార్టీ యువకులకు ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారో మీకు తెలుసు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే సీనియారిటీ లెక్క ప్రకారమే వేయాల్సింది. దాంట్లో భాగంగా రోజా కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి లాయలిస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తుంది. బట్ అవన్నీ చేంజ్ చేసేసి రేవంత్ రెడ్డి గారి విషయం చూసుకుంటే మాత్రం అనుభవం కాదు, ఉరుకు రక్తం ఉండే వ్యక్తులకి, ఉరికించోళ్ళకి ముస్తుంది అని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది. అట్లా సేమ్ టైం అందరు బట్టి విక్రమార్క గారు, సోకాల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అంతమంది ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని మొన్న సీఎం ఇచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంతోమంది యంగ్స్టర్స్కి ఎమ్మెల్సీని, ఎంపీఎల్ఏని చేసింది. ప్రొఫెషనల్గా ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చింది. అందులో భాగంగా ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ప్యాషన్గా పాలిటిక్స్ చేస్తే ఎట్లుండబోతుంది అనేదే జైరాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థి రేసులో ప్రధానంగా ఉన్న ఉజ్వల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఎస్, ఉజ్వల్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఒక డాక్టర్ పేషెంట్లతోటి ఎట్లా ఇంటరాక్ట్ అవుతారో రేపు కార్యకర్తలతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు. అసలు డాక్టర్కి ఏం నాలెడ్జ్ ఉంది బై పాలిటిక్స్లో, అసలు డాక్టర్కి ఏం సమస్యల మీద అవగాహన ఉంది బై దాని మీద, ఒక డాక్టర్ ఒక అధికారులతో ఏ విధంగా మాట్లాడతారు బై అని అన్ని క్వశ్చన్స్కి ఈరోజు నాకు క్లారిటీగా ఉజ్వల్ రెడ్డి గారు నాకు ఆన్సర్ ఇచ్చినారు. ఎస్, డెఫినెట్లీ అన్న. ఒకటి మీరు అన్నారు ప్యాషన్ ప్యాషన్ ప్యాషన్. ఎస్, నేనే ఎగ్జాంపుల్. కరెక్ట్ చెప్పారు రోహిత్, మీరు అదే 100% నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా చాలా రోజుల నుంచి. మీకు ఆపర్చునిటీ దొరికిందని ఫస్ట్ మొదలు పెట్టిండ్రు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి దగ్గర నుంచి, దాని తర్వాత సోమశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్ళిండ్రు, దాని తర్వాత ఇట్లా బాల్మూర్ వెంకట్ దగ్గరికి వెళ్ళినారు. అట్లా పోకుండా నేను అనుకుంటా మీరు లొకేషన్ కూడా చేసిన అనుకుంటా. మీకు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ రాకుంటే ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ కాకుండ్రి. మీరు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, మీరు నిరూపించుకున్నారు కాబట్టి అయింది. నేను అదే చెప్తున్నా, నాకు ఉత్త ఆపర్చునిటీ రావాలన్నా నేను చూపిస్తా. నాకు సత్తా ఉంది, నాకు దమ్ము ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు అన్నిటికంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటంటే నేను ప్రజలకు సేవ చేయగలుగుతా,
నేను ప్రజల మనిషినని నిరూపించుకుంటానన్న. ఓకే, మరి లాస్ట్లో ఇప్పుడు పులి బయటికి వస్తుంది వేటాడడానికి, సెంటిమెంట్తో ఉన్న పులి, ఎమోషన్తో ఉన్న పులి కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు. ఏం పులి అన్న, ఏం సెంటిమెంట్ అన్న? సెంటిమెంట్ ఎక్కడ సెంటిమెంట్? ఆ సెంటిమెంట్ పట్టుకొని ఆయన 10 ఏళ్ళు అయిండు. సెంటిమెంట్ లేదు ఇప్పుడు. సెంటిమెంట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళకు అర్థమైపోయింది ఉత్త కేసీఆర్ దేలే తెలంగాణ అని. ఇంతకుముందు చెప్పినట్టు 12,000 మంది యువకుల ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణ అన్న ఇది. ఎంప్లాయీస్, మన స్టూడెంట్స్, అలాగే ప్రతి గ్రామంలో రైతులు, వీళ్ళందరూ చేసిన ఉద్యమం వల్ల వచ్చిందన్న ఇది. ఎందరో మంది లీడర్స్ కూడా త్యాగాలు చేసినందుకే వచ్చిందన్న. ఈయన ఆఖరికి వచ్చిండు. ఈయన పాత్ర ఉంది లేదంటలేను. ఆయన పాత్ర ఎంత నామమాత్రం పాత్ర. ఆయన ఆ పాత్రను పట్టుకొని ఆయన 10 ఏళ్ళు సెంటిమెంట్ వాడుకుండన్న. ఇక జరగదు ఇప్పుడు. ఇప్పుడు మా అన్నుండు ముఖ్యమంత్రి, అట్లనే మా పెద్దన్నలుండ్రు, కోమటిరెడ్డి వెంకన్నుండ్రు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండ్రు, దామన్నుండు, ఇట్లా చెప్పుకుంటా పోతేగా అందరి పేరు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ సీనియర్ నాయకులు. వాళ్ళ కరెక్ట్ పొజిషన్స్ వచ్చినాయి అన్న మినిస్ట్రీలో కూడా. ఎవరికి ఏ కేపబిలిటీ ఉందో ఆ మినిస్ట్రీ ఇచ్చిండు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఇంకా మంచిగా చెప్తా అన్న మీకు, ఇది క్లారిటీతో చెప్తా, ప్రజలకు కూడా తెలవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని మంత్రులు వేస్ట్, డమ్మీస్. ఓన్లీ 4 people వేర్ రూలింగ్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ అండ్ 5th person కవిత. ఏం చేసిందన్న? ఒకరు లిక్కర్ స్కామ్లో ఉసాయించిండ్రు, ఇంకోరు భూ కబ్జాలు చేసిండ్రు, ఇంకోరు మొత్తం నాకు ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్లో రాయించుకుండ్రు బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి. నాది కాదు, ప్రజలది, బిల్డర్లది. ఇప్పుడు ఉండ్రు 2 మంది మినిస్టర్, ఎలక్ట్రిక్ మినిస్టర్, ఆ మినిస్టర్, ఈ మినిస్టర్ అని. అసలు ఒక్క ఆఫీస్లో ఉన్న కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు, కవితకు, సంతోష్ తెలవకుండా పనులు అవుతున్నాయి అన్న. ఇవాళ మా ప్రభుత్వంలో చూడన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సొంత డెసిషన్ తీసుకుంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సొంత డెసిషన్ తీసుకుంటాడు, శ్రీధర్ బాబు గారు సొంత డెసిషన్ తీసుకుంటారు. అట్లా చెప్పుకుంటా పోతే ప్రతి మంత్రి సొంత డెసిషన్ తీసుకుంటాడు. అంటే దానిలో గొప్పతనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అన్న, రేవంత్ అన్న గొప్పతనం అన్న ఇవన్నీ. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఏంటంటే నేను మంత్రులలో ముఖ్యమంత్రిని అంతే. ఐఎమ్ వన్ అమంగ్ ఆల్, ఐఎమ్ ఈక్వల్ టు యూ ఆల్. నా పోర్ట్ఫోలియో నేను చేస్తాను, నేను టీం లీడ్ చేస్తున్న క్యాప్టెన్ను. కానీ నా బాధ్యత మీ రోల్స్ మీరు ప్లే చేయాలి. మీ రోల్స్ మీరు ప్లే చేయకుంటే టీం గెలవదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది ఏందన్న? క్యాప్టెన్ నేనే, వికెట్ కీపర్ నేనే, బౌలర్లు నేనే, ఫీల్డర్ నేనే. ఏడికెళ్ళవుతుందన్న? కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అవుతుందన్న అది. థ్యాంక్ యూ సో మచ్.